ఓకేనా నాని చెప్పు నీకు ఒక టాస్క్ ఇస్తానని చెప్పా నీకు లాస్ట్లో ఫైనల్ టచ్ అంటే నువ్వు దీనికోసం ఫీల్ అవుతావో అనేసి కాదు ఎందుకంటే నువ్వు ఒకరోజు చాలా బాధపడ్డావు నేను యూట్యూబ్లో గట్టి చూసాను ఆ వీడియో గట్ట అందుకే నేను అడుగుతాను ఏంటంటే నువ్వు సముద్రంలో దూకావు ఎవరు నువ్వు గంగపుత్రుడివే కాదు నేను ఆ మాట అన్ను కాకపోతే నువ్వు సముద్రంలో దూకడం నాకు చూడాలని ఉంది అదో అంటే నువ్వు నిజంగానే దూకావా సముద్రంలో ఎట కొట్టావా అని ఒక క్వశ్చన్ మార్క్ సరే నాకు తగిలింది క్వశ్చన్ మార్క్ ఇక్కడ నీ కళ్ళ ముందే రియల్ గా దూకుతా సో అది నువ్వు చూడు చూసి ఉంటారు కదా అది ఎంతసేపు ఉంటావు వాటర్ లో అదే చూడు అది ఎంతసేపు ఉంటుందో నీకు తెలుస్తుంది నువ్వు పైనుంచి కామెంట్ మరి ఎక్కువసేపు వద్దులే వచ్చే మళ్ళీ ఏదైనా వచ్చే సరే అయితే రెడీగా ఉన్నావా సన్న కొద్దిసేపు ఉండి వచ్చేయి ఎందుకంటే మళ్ళీ నా భయం అప్ప సరే నేనైతే నీటిలో దూకుతున్నా మన కాటరాజు నాకు మీరు కూడా నువ్వు ఫీల్ అవ్వకూడదు హట్టింగ్ తీసుకోకూడదు ఇది క్యాజువల్ గా అడుగుతాను నేను ఎందుకంటే అప్పుడు నువ్వు చాలా ఫీల్ అయ్యి మైక్ ఉందా ఆన్లో ఉందా హలో అయితే నాని దూకడానికి గట్రా రెడీగా ఉన్నాడు ఉక్కు లాంటి మనిషి నాని 6 ప్యాక్ కూడా ఉన్నట్టుంది నీకు కనిపిస్తాండి అయ్యా ఇలాగనిసి అమ్మాయిలందరినీ పడేస్తాను అయ్యా మాకు ఎవరు లేకుండా చేస్తాను అయ్యా నువ్వు లేదు ఇంకైతే దూకేద్దాం ఓకే దూకేస్తావా సో దూకేస్తున్నా మనం సరే దూకేసేయి కానీ జాగ్రత్త అయితే కాటరాజే అయ్యా నాకే సంబంధం లేదా అలాగే దూకు నువ్వు కదా వచ్చి నువ్వు లేదు నువ్వు ఇచ్చిన పుల్ అప్ చేయాలి కదా సో వెళ్తున్నా మరి ఓకే కదా నీకు ఓకే అమ్మో నిజంగానే దూకినాడు సారు నాయన చెయ్యండి మంతవా అదిగో నిజంగానే నాని మనోడు ఈత కొడతాడు ఈతలో నాని ఓకేనా ఏటంటే తుమ్మింగిలాలు కట్టేటని కడుగుతాయి చేపలు గట్ట కింద అదిగో నాని ఫిష్ అదిగో మనం డైవింగ్ కూడా చేస్తాడు నాని కానీ మనం ఏటో అనుకున్నాం కానీ నానికి మంచి ఎక్స్పీరియన్స్ గట్రా ఉంది ఇదైతే నేను ఒప్పుకుంటాను పిల్లోడు ఏటో అనుకున్నాను ఏటు చేయలేడు మా నాని పిల్లోడు అనుకున్నాను కానీ యూట్యూబ్ని షేక్ చేస్తున్నాడు అంటే నిజంగానే డైవింగ్ కొడతా అనుకోండి నువ్వు ఎక్స్ప్లెనేషన్ చూసుకో చీ దేర్ నాని ఛానల్లో నేను యాంకరింగ్ చేస్తున్నాను ఏటో వాళ్ళకి అయిపోయింది ఇవాళ నీళ్ళ అదిగో బాగానే ఉన్నాడు నీళ్ళు గట్ట తాకన్నా నీట్గా నాకు అలా చెయ్యాలనిపిస్తుంది కానీ నాకు రాదు నేను దూకినానంటే మునిగిపోతాను మరి ఏడు చేస్తాం నాకు ఎవరైనా లేరిపెత్తరా అంటే ఎవరు లేరిపెచ్చరు నాని కూడా లేరిపెచ్చలేదు మరి ఏడ్చి అంటే కంటిన్యూగా వస్తే లేరిపెత్తాడు మనోడి దగ్గరే తిరుగుతూ ఉండాలి అప్పుడు లేరిపెత్తాడు మరి ఓకే నాయన నువ్వు అక్కడే ఉండు ఇక్కడ రాకు ఏటో అనుకోనం కానీ ఇదే టాస్క్ దూకుతాడా దూకడా చేస్తాడు కదా ఇలాంటి పిల్లలకి చెప్పి టాస్క్లు చెప్పగా సరే మరి వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి ఒక 10 కిలోమీటర్ల లోపలికి వెళ్ళి మళ్ళీ పైకి రండి ఏంటంటే అవును నెక్స్ట్ వీడియోస్ కొన్ని ప్లాన్ చేశారని అన్నారు చూద్దాం కాదు ఇప్పుడు మీరు ఇలా ఇప్పుడు నాని ఇప్పుడు దూకాడు కదా అన్ని ఉప్పు నీళ్ళు కదా దానివల్ల ఇలా ఒళ్ళాట తిమిరి పట్టడం అలాంటివి ఏంటి అవ్వా ఎందుకు అవ్వు మాకు అవుతాయి మరి మేము స్నానం చేస్తే మేము బీచ్కి వెళ్ళి స్నానం చేస్తే అంటే అలా కాదు ఒళ్ళంతా లాగేస్తుంది అర్థమవుతుందా తర్వాత రోజుకి కానీ ఇలా కానీ పొంగిపోయినట్టు అవుతుంది
అది ఏమీ అవ్వదు ఇక్కడ, మాకు అలవాటే. జరుగు జరు 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 దూకుతాడు, ఒక్క జంప్ 5 జంప్స్ చేస్తాడు. లేగో నువ్వు లేగో అవుతావా? కామెంట్ ఎత్తావు నీకు ఇప్పుడు చెప్పు. దా 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 స్పీడ్ రా. ఆల్రెడీ డైవింగ్ చేస్తున్నట్టు ఉంది. అంటే మనం డైవింగ్ చేస్తే ఇంకెంత బాగుంటుంది ఏటో మనోడు కదా. అది కాదన్నా, ఎలాంటి పిల్లల టాస్క్లు ఇస్తే అలాగే మనకి, ఎలాంటి పిల్లలకి ఇచ్చే టాస్క్లు ఇస్తే నాని అయితే ఫుల్ జోష్ తోటి ఉన్నాడు, ఫుల్ ఎంజాయ్ చేస్తాడు సముద్రంలో దూకి. ఎంజాయ్ చేస్తాడు, మా సముద్రం ఎంజాయ్ చేయకపోతే ఇంకా అంతేనంటవా? రాజు నువ్వు దూకే తోసేస్తాను, తోసినా దూకేస్తావు కానీ ప్యాంటు బైకులు గట్ట ఉన్నాయి, ఫోన్లు గట్ట ఉన్నాయి. అందుకని అందరూ ఆస్తి నా దగ్గర ఉంది, బైకులతో సహా చూసుకొని అయితే గట్టు దగ్గరికి వచ్చా. నాకు ఎలా ఉందంటే ఫుల్ ఎంజాయ్ అనిపించింది. నాని ఛానల్లో ఈరోజు నాని డైవ్ చేస్తుంటే చూసా, నాని చేపలు పడితే చూసా, నాని బోటింగ్ చేస్తే చూసా, నాని ఇవన్నీ చూసా. ఐ ఫీల్ హ్యాపీ. వేసే టాస్క్ కూడా నీ లైవ్లో చూసావు కదా. ఇంకా అది వేరే వాళ్ళు అడిగారు కదా ఆ రోజు, లైక్ ఎగ్జాంపుల్గా అడిగా. బట్ బాగానే ఉన్నాడు నాని కదా. నాని వచ్చా ఇంకో ఎక్కువసేపు వద్దులేదా, వండలేవు కాదు వచ్చే. ఎందుకు వండలేవు అంటే మళ్ళీ అది తప్పు, ఎందుకంటే వండగలుగుతాడు తెలుసు. అలాగంటే మళ్ళీ ఫీల్ అయిపోయి లాస్ట్ దాకా వంతాడు. ఇదంతా ఎందుకు గోల? దా 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 చాలేదా. చేయలేవంటే ఒప్పుకోలేడు, అదైతే నాకు తెలుసు. నాన్ని చేయలేవు అనేసి అంటే ఫీల్ అయిపోతాడు. నేను ఎలాగ ఎందుకు చేయలేనని చేసి చూపెడతాడు అలాంటోడు. దా నాని దా. ఓ నాని ఓ రావే రావేటే వచ్చేమల్లా వచ్చేస్తాడంట. ఆపేద్దా తాడట్టుకొచ్చి అలాగా దా నాని దా. కొంచెం పాపే ఏంటంటే కొంచెం ఒక వీడియో కూడా తీసేది గట్రా ఉంది. తాడు పంకలోకి వెళ్తుంది. నాని దా దా చెయ్యని తెస్తున్నా ఇంట. నువ్వు మొయ్యలేవు, నీ బరువు నేనే మొయ్యగలుగుతున్నాను. కోర మొయ్యలేదు, తాడు కూడా మొయ్యలేదు. పడిపోతా నాకు తెలుసులే. లేచిపోనా ఫీల్ అవ్వట్లేదు. యాక్చువల్గా ఒక్కపడుతుందని దూకా నేనే. బాగుంది, మంచిగా ఉంది. కింద నెగిటివ్గా కామెంట్లు పెట్టొద్దు, మంచిగా పెట్టండి. కాటరాజు నా తాసుకోలేదు, అదే ఎవడో పెట్టిన దానికి కొంచెం క్లారిటీ ఇచ్చాడు. సో నువ్వు అయితే ఇప్పుడు చూసా కదా, ఎక్కడైనా దూకుతాడు. సో నా వీడియో నచ్చినాడు కదా, ఐస్ వస్తుంది, చిన్నది రిస్క్ చేస్తాను పర్లేదు. కింద కామెంట్ చేయండి, అలాగే లైక్ కూడా షేర్ చేసి టంగమని గంట కొట్టండి, మర్చిపోవద్దు. ఉంటా మరి, జై హింద్.